అందరు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నారు, సడన్గా వాళ్ళకి కొలాప్స్ పడిపోయారు. ఆ టైంలో డాక్టర్ పక్కన ఉండరు కదా, పక్కన ఉన్న బై స్టాండర్స్ వాళ్ళే చేయాల్సి ఉంటుంది. ఎస్. సో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అవగాహన ఉండాలి. బిఎల్ఎస్ తర్వాత ఈసీఎల్ఎస్ అంటే పేషెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అప్పుడు డాక్టర్స్ చేస్తారు. అది బిఎల్ఎస్ అనేది ఎవరైనా చేయొచ్చు, లేమ్యాన్స్ కూడా, అంటే ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి ఒక్కరి అదొక కర్తవ్యం, నేర్చుకోవాలి, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే అది ఎవరికైనా కావచ్చు, రేపు మనకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు. సో దాన్ని చేసేటప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని మినిమం ఎట్లా చేయాలో అది ఉంటాయి అనమాట. యూజువల్గా ఏంటంటే మనం చేసేటప్పుడు సీన్ సేఫ్టీ అంటాం అనమాట. ఫస్ట్ మనం సేఫ్గా ఉండాలి, తర్వాతనే పక్క వాళ్ళని కాపాడాలి. ఇది కదా కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అక్కడ ఏదో బాంబ్ బ్లాస్ట్ అయిందో, ఏదో పెద్ద బ్లాస్ట్ అయింది, ఫైర్ ఉంది, అలాంటి టైంలో మనకు గైడ్లైన్స్, ఏహెచ్ఏ గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ సీన్ సేఫ్టీ చూసుకుంటాం. అంటే నేను అక్కడికి వెళ్ళొచ్చు, ఆ పేషెంట్ని, ఆ పడిన వ్యక్తిని కాపాడడానికి నేను రెడీ ఉన్నానా లేనా, నేను సేఫ్గా ఉన్నానా చెక్ చేసుకోవాలి.